హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో అండి. సో ఏదైనా కరెక్ట్గా లేకపోతే ఇగ్నోర్ చేయండి. నాకు ఇది ఫస్ట్ టైం అనమాట. సో మాకు ఎలా చేయాలి ఏంటో కూడా మినిమం ఐడియా లేదు. ఏదో చేయాలన్న ఆతృత ఇష్టంతో మేము స్టార్ట్ చేసాము. ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా ఏమన్నా ఎవరికైనా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపించినా సరే ఏమి అనుకోకండి, ఏదో మేము ట్రై చేస్తున్నాము. ఈ వీడియో అయితే అట్లీస్ట్ ముందు మనం కూర్చొని అందరివి చూసి కానీ మనం కూడా చేయాలన్న ఆతృత మేము చేస్తున్నాం. నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇదైతే మా కోసం మీకు తెలిసి డైరెక్ట్ ఫస్ట్ వీడియో అనమాట. ఇంట్రడక్షన్ వీడియో చేస్తున్నామా? లేదు అలా తీస్తే మీరు స్టార్ట్ చేయాలి కదా. ఇది వచ్చేసి ఇప్పుడు మేమిద్దరం వచ్చేసి క్వశ్చన్స్ అయితే దీనైతే చాలా క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసి ఇందులో పెట్టింది. నాకైతే ఇందులో ఏ క్వశ్చన్స్ కూడా తెలియదు అనమాట. అంటే ఇప్పుడు ఇద్దరు చేసామనుకోండి, అంటే ఫస్ట్ ఏమనుకున్నామంటే ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ నేను కొన్ని క్వశ్చన్స్ చేసి కలిపేసి చేద్దాం అనుకున్నాము. కాకపోతే క్వశ్చన్స్ మనం సెర్చ్ చేసినప్పుడు తను చేసిన నా చేసిన ఒకేలా అయిపోతాయి కదా. సో ఇంకెందుకని నేనే చేస్తాను అనమాట. అన్ని క్వశ్చన్స్ కూడా నేనే చేసి ప్రిపేర్ చేశాను. కాకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ అంతా నేను చేసింది అనమాట. ఓపిక్ గా క్వశ్చన్స్ కూడా నేను చేశాను. సో మాకు ఎందుకు యూట్యూబ్ బాక్స్ ఏం లేదు కాబట్టి ఏదో అడ్జస్ట్ అయిపోయింది. దీన్ని ఇగ్నోర్ చేసింది, బాగుపడినాయి. దీంట్లో అయితే కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, ఆన్సర్స్ అనేవి మేము చెప్తాం. అంటే ఒక పేపర్ తీసి అనమాట, ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ నేను ఒక చెప్తాను మా కోసం అనమాట. ఇంకా వచ్చి ఈ వాట్సాప్ స్పెషాలిటీ అంది. ఇది మా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్ నా కోసం తెచ్చారు. సో మీరు కూడా అలానే చేస్తారా? మీ హస్బెండ్ చేయడం తెచ్చి మీరు అలాగే దాచుకుంటారా? నేనైతే అలానే దాచుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అయితే తిను అడుగుతుంది అనమాట. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా సిస్టర్స్ కి రిలేటెడ్ గానే ఉంటాయి. సో కొన్ని పేపర్స్ కట్ చేసుకుని ఆమె క్వశ్చన్స్ రాసుకొని ఇలాగా ఏంటో హోల్డ్ చేశాను అనమాట. ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఏమో నాకైతే అన్ని క్వశ్చన్స్ తెలుసు, దానికైతే ఏం తెలియదు అనమాట. సో అంటే నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను కాబట్టి నేను ఒక పేపర్ తీసి ఒక క్వశ్చన్ అడుగుతాను. చూడాలి ఫస్ట్ క్వశ్చన్ అనమాట. నాకు ఏది వచ్చింది ఫస్ట్ యూట్యూబ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ పేపర్ ఏమొచ్చిందో చూడాలి. అయ్యో ఓకే, ఏంటి వచ్చిందంటే ఏజ్ గ్యాప్ బిట్వీన్ అస్ అనమాట. ఇంట్లో ఏముందంటే ఏజ్ గ్యాప్ బిట్వీన్ అస్ అనమాట. సో మా ఇద్దరికి ఎంత ఏజ్ గ్యాప్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే మేము మళ్ళీ దీనికి సపరేట్ గా ఒక వీడియో పెడతాం అనమాట. సో అప్పుడే ఇంకా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పడానికి అయితే అవ్వట్లేదు. సో ఏజ్ గ్యాప్ అని మేము అప్పుడే చెప్పము. మీరు గెస్ట్ చేయండి, కామెంట్స్ లో పెట్టండి. మీకు మమ్మల్ని చూడగానే మీకు ఏమనిపిస్తుందో ఒక ఐడియా వస్తుంది కదా, అది కామెంట్స్ లో పెట్టండి. సో ఇది మాకు ఫస్ట్ యూట్యూబ్ వీడియో కాబట్టి మేము ఏంటంటే ప్రతి దానికి కూడా మేము కామెంట్ కి అయితే రిప్లై అయితే డెఫినెట్లీ ఇస్తాము. అఫ్కోర్స్ కామెంట్స్ కూడా వస్తాయని అనుకోవట్లేదు, ఏమో మీరు చూడాలి వస్తే అంటే కొంచెం మనం గ్రోత్ అవ్వాలి కదా. సో చూడాలి ఏమవుతుందో. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నేను తీస్తున్నాను, చూద్దాం వస్తుంది అనేది. హూ ఇస్ ద లౌడెస్ట్ అంట? ఆన్సర్ నేనే చేయాలి దీనికి. చెప్పాలి క్వశ్చన్ నేనే ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నేను అడుగుతాను. సో ఇప్పుడు దాకా వీడియో చూసాక అర్థమైపోతుంది ఎవరైతే కొంచెం గట్టిగా మాట్లాడతారు అంటే నేనే అనమాట. కొంచెం అరుస్తూ ఉంటాను, తిని చాలా సైలెంట్ అనమాట. సో నేను చాలా ఎక్కువ అరుస్తూ ఉంటాను. పక్కన పెట్టి మళ్ళీ నెక్స్ట్ నేను ఆ క్వశ్చన్ చేస్తున్నాను. నాకు థర్డ్ క్వశ్చన్ అనమాట. తిని తీస్తున్నారు. 2 కంప్లైంట్స్ మోర్ అనమాట. అంటే మా ఇద్దరిలో అన్నిటికీ ఎక్కువ కంప్లైంట్ చేసేది ఏంటి అనమాట. సో ఏంటి మన ఇద్దరు ఎవరు ఎక్కువ కంప్లైంట్ చేస్తారు? చిన్న సిచ్యువేషన్స్ కి చిన్న ఎవరు కంప్లైంట్ చేస్తారు? నీకా? అంటే మమ్మీకి గానీ మన ఇద్దరు మమ్మీకి నేనే ఎక్కువ చేస్తాను అనమాట. ఎక్కువ అన్నిటికీ కూడా చాలా ఎక్కువ అంటే కంప్లైంట్స్ ఇస్తూ ఉంటుంది మా అమ్మకి. సో నేనైతే కాదు, అసలు మా రావణి అయితే ఎక్కువ మాట్లాడదా. నెక్స్ట్ తీస్తుంది ఏంటో క్వశ్చన్ అయితే చూద్దాం. Who believes God more? Who believes God more? నేనైతే అంతగా అయితే నమ్మేదాన్ని కాదు దేవుడిని అయితే.
కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ మన లైఫ్లో జరగడం వల్ల, సో దానివల్ల అయితే స్టార్టింగ్లో అయితే అంత మా సిస్టర్ అయితే పూజ చేసిస్తే ఎండింగ్లో వెళ్ళి దండం పెట్టుకునేది అనమాట. అంతకుమించి అయితే మనం అంతగా అసలు చాలా ఒక 2 years నుంచి బిలీవ్ చేస్తున్నానేమో దేవుడిని అయితే, అందుకైతే నేను అస్సలు అంటే నమ్మను. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో మంచిగా జరగడం వల్ల ఇప్పుడు చాలా బిలీవ్ చేస్తున్నాను. అదట్టు ఏంటంటే మా అత్తమ్మ ఫుల్ ట్రెడిషనల్ అనమాట. సో ఏంటంటే వాళ్ళు రోజు దీపం పెడతారు. సో దానివల్ల ఇంకా కొంచెం నేనైతే దేవుని అయితే బాగా నమ్ముతాను. నేను ఎక్కువగా నమ్మేది అయితే జీసస్ అనమాట. జీసస్ ఏంటంటే సింహాచలం దేవుడు, అది కూడా మా రమ్య చెప్తుంది ఆ దేవుడికి ఏం మొక్కినా సరే జరుగుతుంది అని అనడం వల్ల నేను ఎక్కువ అంటే నాకు జరిగాయి అనమాట. సో సింహాచలం దేవుడు ఒకటి బిలీవ్ చేస్తాను. తర్వాత జీసస్ అంటే చాలా బిలీవ్ చిన్నప్పటి నుంచి కూడా. అది కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల జీసస్ అంటే నేను బాగా బిలీవ్ చేస్తాను. నువ్వు నమ్ముతావు దేవుడిని? నేనైతే దేవుడిని నమ్మేదాన్ని, ఇప్పుడైతే అంత ఎక్కువ నమ్మట్లేదు. చిన్నప్పుడైతే నాకు చాలా ఎక్కువ నమ్మకం ఉండేది, ఇప్పుడైతే అంత అయితే లేదు అంతే. మళ్ళీ నేను ఫస్ట్ క్వశ్చన్కి ఇప్పుడు నాకు అర్థమైంది, మళ్ళీ కంప్లైంట్స్ వరకు ఆన్సర్ ఇస్తాడు. నేను కంప్లైంట్ చేస్తాను, ఎందుకంటే ఇది ఎక్కువ ఫుడ్ అది సరిగ్గా తింది, అందుకే ఎక్కువ కంప్లైంట్ చేస్తాను నేను. నెక్స్ట్ అంటే హెల్దీ ఫుడ్ తిందు, బయట ఫుడ్ ఎక్కువ తింటుంది, అదే ఇష్టం, అందుకే హెల్దీ ఫుడ్ అంటే ఆ విషయంలో నేను కంప్లైంట్ చేస్తాను. నెక్స్ట్ నువ్వే నేను తీసాను, నువ్వు తీయదు కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేనే తీయాలి. నెక్స్ట్ నాటాను. హూ హ్యాస్ ఏ బెటర్ టేస్ట్ ఇన్ మ్యూజిక్? మా ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మ్యూజిక్ ఇంట్రెస్ట్ అండ్ సాంగ్స్ వినడం కానీ అలా ఇద్దరమే వింటాం కదా. కానీ బెస్ట్ అయితే నేనే వింటాను, వినదు. సిచ్యువేషన్స్ తగ్గట్టు అప్పుడు సాడ్ అయితే సాడ్, హ్యాపీ అయితే హ్యాపీ, దానికి రిలేటెడ్ నేను వింటాను అన్నమాట. సాంగ్స్ అయితే ఎక్కువగా ఓల్డ్ సినిమా సాంగ్స్ అయితే బాగా వింటది. మార్నింగ్ లెగ్గానే అంటే నేను టీవీ ఆన్ చేస్తుంది, అందరూ ఇంట్లో దేవుడి సాంగ్లు అంటారు. మా ఇంట్లో అలా ఉండదు, పాత సినిమా శ్రేయావి సౌందర్యవి ఇంకా ఇక్కడ బాగుంటాయి సాంగ్స్, నిజంగానే బాగుంటుంది. మనకి దొరకదు, మెల్లి బాగా వెతికినా సరే మనకు దొరకదు. ఇదే మంచి మంచి సాంగ్స్ పెడుతుంది. మా హస్బెండ్ వచ్చినప్పుడు కూడా అంటారు, ఏంటి మంచి సాంగ్స్ పెడుతుంది మీ అక్క అనేసి. బాగా పెడుతుంది అనమాట సాంగ్స్ అయితే, చాలా ఇష్టం, బాగా వింటది సాంగ్స్. ఇంకా సాంగ్స్ టైం పాస్ కూడా పని చేస్తూ ఉంటుంది. సో దీనికి బాగా ఇంట్రెస్ట్ అనమాట సాంగ్స్ అయితే. నువ్వే తీయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం తెలియదు, నేను తీయరా? నేను తీయాలి. సారీ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వీడియో కదా, క్లారిటీగా నీట్గా చేయలేకపోతున్నాను. ఇవి పర్లేదు అనిపిస్తుంది. హూ హెల్ప్స్ మామ్ విత్ హెర్ హౌస్ హోల్డ్ వర్క్స్? అంటే ఎవరు ఎక్కువగా ఇంట్లో పనులలోకి మమ్మీకి హెల్ప్ చేస్తారంటే నేను చేస్తాను, చేసేదాన్ని బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే నేను కొంచెం తగ్గాను, కానీ బిఫోర్ మ్యారేజ్ నేను ఏ పని చేసేది కాదు, ఇప్పుడైతే నేను చేస్తుంది చాలానే. బిఫోర్ మ్యారేజ్ అయితే అసలు పని నేను కూడా చేయనిచ్చేదాన్ని కాదు, మ్యాక్సిమం నేను చేసేస్తాను అన్నట్టు ఉండేదాన్ని. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే తిరిగి చాలా పని చేస్తుంది. అసలు నాకు అసలు పని చేయడం అంటే అదో పెద్ద నరకం. అస్సలు చేసేది కాదు పాపం. నేను ఎక్కడ చేసేస్తానంటే నేను లేకపోతే మా రమ్య మా సిస్టర్ అన్ని చేసేసేది అనమాట. సిస్టర్స్ అందరూ అలానే ఉంటారు కదా, కేరింగ్ ఎక్కువ ఉంటుంది కదా. సో అంతా మా రమ్య చేసేది. నేనైతే అసలు ఏ పని అంటే నాకు పని చేయడం అంటే మినిమం తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మధ్యలో నెక్స్ట్ నువ్వేనా? నెక్స్ట్ క్వశ్చన్ నువ్వే. నేనా? మొత్తం ఎక్కువైపోయింది, చదువు ఎక్కువైపోయింది. హూ ఈట్స్ మోర్? ఎవరు ఎక్కువ తింటారు? ఇంట్లో ఫుడ్ అయితే నేను ఎక్కువ తింటాను, అవుట్ సైడ్ ఫుడ్ అయితే నేను ఎక్కువ తింటాను. సో నాకు అవుట్ సైడ్ ఫుడ్ ఏంటి హోటల్స్లో అయితే చాలా ఇష్టం అంట. దాంట్లో కొంచెం కారం మీద ఎక్కువ వేస్తారు. మా ఇంట్లో అయితే అంత కారం ఉప్పు అయితే ఇంకా వేయరు బాబు. దాంట్లో అసలు ఉప్పు వేయమని చచ్చిపోయారు. సో సాల్ట్ వేయరు కాబట్టి అంతగా ఏం నచ్చదు. మా ఇంట్లో మమ్మీ చాలా హెల్త్ కాన్షియస్ అనమాట. సో ఎక్కువ ఉప్పు అయితే వేయరు, ఉప్పు కారం ఉండదు కాబట్టి నాకు ఇంట్లో ఫుడ్ ఏమంత నచ్చదు. ఇదైతే తినేస్తుంది, ఇంట్లో ఫుడ్ బాగానే తింటారు, పర్లేదు. నేనైతే అవుట్ సైడ్ ఫుడ్ బాగా తింటాను, ఇంకా అందులో ఎక్కువ కారం అదే ఉంటుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ చైల్డిష్ అంట. ఇది నాకైతే చాలా కష్టం, ఎదురు చైల్డిష్ గానే ఉంటాము. ఇంకోటి ఏంటంటే చైల్డిష్ అంటే ఇంకా నా హస్బెండ్ దగ్గర చాలా చైల్డిష్ గా ఉంటుంది, నేను మా హస్బెండ్ దగ్గర అంతే చైల్డిష్ గా ఉంటుంది. ఇద్దరే మోస్ట్లీ చైల్డిష్ అంటే సిచ్యువేషన్స్ బట్టి మేము చైల్డిష్ గా ఉంటాం అనమాట. ఇంకా హస్బెండ్ దగ్గర అయితే మాత్రం 24 hours చైల్డిష్ గా ఉండమంటే ఆ తర్వాత ఉంటారు, ఇంకెవ్వరూ ఉండరు.
నేనైతే మా హస్బెండ్ చాలా స్టైలిష్ గా ఉంటాము. నాకు తిని చూసిన ఎవరిగా మా బాబుతో తిని ఉంటారు కదా, అదే వాళ్ళ హస్బెండ్ తిని ఉంటారు కదా. సో ఏంటప్పుడు ఇది అలానే ఉంటుంది ఏంటో నాకు అనిపిస్తుంది అనమాట. సో స్టైలిష్ ఆ విషయంలో అయితే ఇద్దరు స్టైలిషే. ఓకే నేనే నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా చూడండి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో. అంటే నువ్వు ఎక్కువ మాట్లాడము, ఇంత డమ్ముగా ఉంటానేమో, టైం వేస్ట్ అయిపోతుంది కదా, అంటే టైం తక్కువలో అయిపోతాయేమో క్వశ్చన్స్ అని చెప్పేసి 30 క్వశ్చన్లు అలా ప్రిపేర్ చేస్తాను. కాబట్టి పర్లేదు సంబట్ మాట్లాడుతాను అనుకుంటున్నాను. అయితే వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యూ? మా ఇద్దరిలో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేది చెప్పు. మా ఇద్దరిలో ఏంటి డిఫరెన్స్ అంటే లుక్ పరంగా అంటే ఫేస్ నాకు పెద్ద ఫేస్. ఒకటి ఉంటుంది మెయిన్, అందరూ మోస్ట్లీ అది చూస్తే కదా పుట్టుమచ్చ దానికి ఇక్కడ ఉంటుంది, నాకు ఇక్కడ ఉంటుంది. నా ఫేస్ మీద బోల్ పుట్టుమచ్చలు ఉంటాయి, దీనికి ఏం పుట్టుమచ్చలు ఉండవు. అంటే మేము స్కూల్స్ టైంలో అందరూ అది చూసే ఐడెంటిఫై చేసేవారు. అందరూ అడిగేవారు మీ ఇద్దరులో ఏది చూసి మేము పోల్చాలి అంటే అప్పుడు మేము అది రీజన్ చెప్పేమని. ఇంకొక చిన్న ఫేస్ తంది నాకు కొంచెం పెద్దగా ఉంది, అదే పొడుగ్గా ఉంటుంది, తను కొంచెం రౌండ్ ఫేస్ అనమాట. మిగతా మ్యాక్సిమం హెయిర్ అదని సేమ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ గాట్ బెటర్ గ్రేడ్స్ ఇన్ స్కూల్? అంటే తినకే మ్యాక్సిమం తిను బాగా చదువుతుంది. నాకన్నా కూడా డిప్లొమా కూడా బీటెక్ కూడా బాగానే చదివింది నాతో కంపేర్ చేస్తే. నాకు ఇష్టం ఉంది చదవడం అంటే. ఏదో చదవాలి కదా అంటే డిప్లొమాలో ఇంట్రెస్ట్గానే చదివేదాన్ని, బీటెక్ వచ్చాక కొంచెం తగ్గిపోయింది చదువు. ఇంకా చదవాలి కదా, తప్పదు కదా. మా మమ్మీకి చదివిపించారు అనమాట, చదువుకోదు బాగోదు అలానే ఉంటారు. చదవాలనే చదువే మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు చూస్తారు. అదే 2 జనరేషన్లోనైతే ఇంకా చదవాలి, చదివే మెయిన్ అన్నట్టు ఉంటారు మన జనరేషన్ ఈ టైంలో అయితే. సో చదివే మీద చదవాలి కదా అని క్వశ్చన్ అదే తీసేస్తుంది. హూ ఈస్ మోర్ డ్రామాటిక్? డ్రామాటిక్ అంటే అలాగైతే అంటే యాక్టివ్. డ్రామాటిక్ అనొద్దు కానీ యాక్టివ్ బాగా, చాలా కొంచెం చిన్న చిన్నగా అక్కడ కొంచెం ఆలోచన చేస్తుంది అనమాట. చూద్దాం క్వశ్చన్ వస్తుంది. హూ ఈజ్ మోస్ట్ లైక్లీ టు పికప్ ఏ ఫైట్? అంటే ఎవరు ఎక్కువ గొడవ పడడానికి స్టార్ట్ చేస్తారు అని. అంటే ఎవరు ఎక్కువ ఇది నేను అసలు ఆన్సర్ చేయలేను. ఇద్దరు గొడవలు అయితే బిఫోర్ మ్యారేజ్ అయ్యే కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే అవ్వలేదు. సిచ్యువేషన్ బట్టి ఒకసారి నేను స్టార్ట్ చేస్తే ఒకసారి తను స్టార్ట్ చేస్తాను, ఒకసారి తను యాంగ్రీ అయిపోతే ఒకసారి నేను యాంగ్రీ అయిపోతాను. ఇంకా మా ఇద్దరికి ఒకటే. మా మమ్మీకి కొంచెం కోపం ఎక్కువ అనమాట. కోపంలో ఏం మాట్లాడుతో తెలియదు. సరే జీన్స్ అలా నాకు మరి మీకు ఇద్దరికే వచ్చింది అనమాట. దానివల్ల కోపంలో మా ఇద్దరు ఏం మాట్లాడుతుందో తెలియదు. ఇంకా దారుణంగా ఎంత పెద్ద అంటే అందరు కొట్టుకుని చచ్చిపోతారు. మేము మాటలతోనే చాలా మాటలతో ఎలా మాట్లాడుకున్నా తెలియదు. సో అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా మ్యారేజ్ అంటే యాక్చువల్లీ స్కూల్ టైంలోనైతే ఎక్కువ అయ్యేవి, కొట్టుకునేవన్నీ. కొంచెం ఆఫ్టర్ స్కూల్ తర్వాత తిట్లు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అయితే మాత్రం గొడవలు అయితే ఏం అవ్వట్లేదు. ఆ చిన్నప్పుడు అయితే నేనే కడిసేదాన్ని. అందువల్ల నేను కడిసేదాన్ని, చాలా గౌరవం కడిసేదాన్ని పాపం. ఫస్ట్ ఏం చేసేదాన్ని అంటే నచ్చలేదు, దాన్ని కోపం తెప్పింది. ఒక 2-3 దెబ్బలు నన్ను కొట్టేసేది గోడకి, దీనికి ఇలా కొట్టి అలా అంటే ఎప్పుడు ఇంకా కోపం వస్తుంది కాబట్టి దాని మీద తిరిగి కట్టేసేదాన్ని. మా అమ్మ తిట్టు. మా అమ్మ అసలు అమ్మ కొట్టడం అనేది తెలియదు మాకు. నువ్వే ఎవరైనా చేసిన జరుగుతుంది. నేను చెప్తాను. హూ థింక్స్ లవ్ లైఫ్ ఈస్ మోర్ బ్యూటిఫుల్? హూ థింక్స్ లవ్ లైఫ్ ఈస్ మోర్ బ్యూటిఫుల్? నేనైతే అనుకోను, తినే అనుకోవాలి. ఎందుకంటే లవ్ మ్యారేజ్ కాబట్టి దీనికి అనిపిస్తా. నేనైతే పర్లేదు అంటే అదే నిజంగా అదృష్టం అంటే లక్ బెట్ అనమాట. సో నెక్స్ట్ నాకు చెప్పే క్వశ్చన్. యాక్చువల్లీ క్వశ్చన్స్ కి మీకు అర్థమవుతున్నా లేదా మరి తెలియదు. మోస్ట్ ఫోటో వచ్చి తినే
ఇంకెవరు అంటే ఫొటోస్కి తగ్గట్టు అంటే ఫోటోజెనిక్ ఫేస్ అంటే వాళ్ళకి ఫొటోస్ బాగా వస్తాయి అంటారు కదా. సో తిందే ఆ విషయాల్లో అయితే కూడా నా ఫొటోస్ పిచ్చి ఎంత పిచ్చి ఉంటే చాలా ఘోరంగా తీయమంటది. అమ్మ బిఫోర్ మ్యారేజ్ నేను చాలా ఫొటోస్ తీసేదాన్ని, చంపేసేదాన్ని. ఎవ్రీ సండే రెడీ అయ్యేదాన్ని, నేను ఫోటో తీయించుకునేదాన్ని. ఇంకా అలా ఇప్పుడు తగ్గిపోయింది. చేద్దాం. చాలా ఓపిక్గా అయితే పాపం తీసేది. నిజంగా చాలా బాగా తీసేది కూడా ఫోటో. నేనే నేర్పించింది ఫోటోలు ఎలా తీయాలా అనేది. సో పార్ట్ 1 అయితే లెంత్ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే మేము అంత వీడియో అంతా ఒకే దాంట్లో పెడితే బాగోదు కదా, లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు అప్లోడ్ చేసే వీడియో పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 అనేది ఇంకో వీడియోలో మేము అప్లోడ్ చేస్తాం. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.